పాత పంటలను వదిలి ఓ కొత్త పంటతో మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర గ్రామానికి చెందిన రైతు జొన్నల శ్రీనివాస్ రెడ్డి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో తనకున్న 6 ఎకరాల భూమిలో నూతనంగా ఎదురు బొంగుల సాగును చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన పండించిన పంట విధానం మనం చూడాలంటే ఇదిగో ఈ స్టోరీ చూడాల్సిందే. గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన అభ్యుదయ రైతు జొన్నల శ్రీనివాస్ రెడ్డి తన 6 ఎకరాల పొలంలో చేపట్టిన వెదురు సాగు ఒక అద్భుతమైన విజయగాథగా నిలిచింది. సాధారణంగా రైతులు మిర్చి, ప్రత్తి వంటి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతారు. కానీ శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ అవసరాలను గుర్తించి 5 ఏళ్ల క్రితమే ఈ వెదురు సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఆయన తీసుకున్న ఆ నిర్ణయం నేడు పచ్చని బంగారమై పండుతోంది. ప్రారంభంలో ఎకరాకు కేవలం 50,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు సంవత్సరానికి ఎకరాకు 2.5 లక్షల రూపాయల వరకు నికర ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇది ఇతర సాంప్రదాయ పంటల కంటే ఎంతో మెరుగైన ఫలితం. శ్రీనివాస్ రెడ్డి సాగు చేస్తున్న ఈ వెదురు తోట ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఇతర పంటల వలె నిరంతరంగా ఎరువులు వేయడం, పురుగు మందులు పిచికారీ చేయడం వంటి శ్రమతో కూడిన పనులు ఉండవు. వెదురు ఒకసారి నాటితే సుమారు 40 ఏళ్ల పాటు దిగుబడిని ఇస్తుంది. దీనివల్ల రైతులకు ప్రతి ఏటా విత్తనాలు కొనే ఖర్చు లేదా పొలం దున్నే ఇబ్బందులు తప్పుతాయి. ఆరుగాలం ఎండనక వాననక కష్టపడే రైతులకు వెదురు సాగు ఒక భరోసానిస్తోందని, పెట్టుబడి లేకుండానే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన స్వయంగా అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ముఖ్యంగా కూలీల కొరత వేధిస్తున్న ఈ రోజుల్లో తక్కువ మందితో నిర్వహించగలిగే ఇటువంటి పంటలు రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో వెదురుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇతర రైతులు కూడా ఈ సాగు విధానాన్ని పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణ రంగం, పేపర్ ఇండస్ట్రీ మరియు హస్తకళల తయారీలో వెదురు వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీనివాస్ రెడ్డి ఈ వినూత్న ప్రయోగం కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, నష్టాలతో కుదేలవుతున్న రైతు లోకానికి ఒక కొత్త ఆశాకిరణం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ ప్రకృతికి మేలు చేసే ఈ వెదురు సాగును మరికొంతమంది రైతులు అవలంబిస్తే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మనం ఆశించవచ్చు. ఐదు సంవత్సరాల క్రితం ఈ వెదురు తోటను మేము ఇక్కడ వేయటం జరిగింది. 5 ఎకరాల్లో మా కజిన్ వాళ్ళు ముగ్గురం కలిసి వేసాం అనమాట. ఇది పక్కన అంతా కూడా కృష్ణా నది ఒడ్డున. మీకు తెలుసు కృష్ణా నది, మేము విజయవాడకి దిగువన ఉంటాం. అంటే మనకి కృష్ణా నది అక్కడ దాదాపు 5 లక్షలు 6 లక్షలు వచ్చి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మామూలు వేయాలంటే కనుక మునిగిపోతూ ఉంటుంది. దాంతో చాలా పంట నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి మేము ఈ వెదురు వేయటం జరిగింది. 2021 సంవత్సరం అక్టోబర్లో ఎదురేసామండి. ఇప్పటికి దాదాపుగా 4.5 సంవత్సరాలు దాటింది. బాగా మంచి ఈల్డ్ కూడా అది బాగా వచ్చింది. వేసిన కొత్తలో కొంత మాకు ఫ్లవరింగ్ రావటం వల్ల కొంత నష్టం జరిగినా కానీ ఒక 15% వరకు మొక్కలు పోయినాయి. అయినా కానీ కొంచెం ఒత్తు వేయటం వల్ల సరిపోయింది మాకు. పెట్టుబడి అది మేము మొక్కలు వేయటానికి అదంతా కూడా ఒక 50 నుంచి 60 వేల దాకా పెట్టుబడి అయింది. మొక్కలు తీసుకురావటము, తర్వాత నాటించటము, కొన్ని ఎరువులు కూడా మొట్టమొదటిలో వేసాము. తర్వాత డ్రిప్ ఆల్రెడీ మాకు చేలోనే ఉంది. తర్వాత డ్రిప్ను కూడా కొంత మేము రిపేర్ అది చేపించేసి వీటికి తగ్గట్టుగా ఆ డ్రిప్ లైన్స్ అని పెట్టడం జరిగింది. త్రిపురాంతకము, ఒంగోలు, ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది ఒక 20 మంది ఆ కొట్టే స్కిల్ ల్యాబ్ని తీసుకొచ్చాం అనమాట. తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే ఉంటూ గత 10 రోజుల నుంచి కొడతా ఉన్నారు. ఇప్పటికి దాదాపు ఒక 8,000 బొంగుల దాకా కొట్టారు. ఇంకొక 2-3 డేస్ పడుతుంది. దాదాపు ఒక 10,000 బొంగుల పైనే రావడానికి అవకాశం ఉంది. వెదురు వేసి కొట్టిన వాళ్ళు మేమే ఫస్ట్. అయితే వీళ్ళని నరికే వాళ్ళు కూడా మనకు లోకల్గా ఉన్నటువంటి వ్యవసాయ లేబర్ ఎవరు కూడా, కూలీలు ఎవరు వీళ్ళు కొట్టలేరు. వీళ్ళకి రావడానికి మేము ఎక్కడో తిరిగి మొత్తానికి వాళ్ళు 5-6 సంవత్సరాలు నార్మల్గా వచ్చే బొంగు 4-5 ఏళ్ళు వస్తే మన దగ్గర ఖచ్చితంగా 7-8 సంవత్సరాల దాకా దీన్ని ఒక జీవితకాలం ఉంటుంది.